ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 21వ అధ్యాయము 21వ రోజు పారాయణము. శివస్థుతి. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస. నారదుని శివస్థుతి. గృత్సమద మహర్షి జహ్నుమునితో మరియు ఇట్లనెను. విష్ణువు శివుని చూసి ఇట్లనే, శంకర, నీవు నాతో సమానుడువు, మనిద్దరికీ భేదం లేదు. నా వల్లనే సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడు, సర్వవ్యాపివి. శంకర, నీకు నాకును భేదం లేదు. వేదాంతవేత్తలకి ఇది స్పష్టంగా తెలియను. నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమునికై తపమాచరించెను, నిన్ను దర్శింపనించెను. నీవు అతన్ని అనుగ్రహించితివి. అతడు నిన్నెట్లు శృతించినదో గుర్తుందా? శంకర, నారదుడు చేసిన అమోఘమైన స్తుతిని విని నువ్వు మిక్కిలి సంతోషించితివి. మునులందరి స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదం లేదు. మనకు భేదమున్నదని తలుచు మూడులు నరకమున బడుదురు అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానం పొందెను. జహ్నుముని విష్ణువు ఈ విధముగా రజస్తమోగుణ భేదముల వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరిచి లోకములకు ఈ విషయము ఈ విధముగా తెలిపెను. వస్తుతః ముగ్గురికి భేదం లేకున్నను భేదం ఉన్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకి సంఘటన జరిగినది. మాఘమాస వ్రతం ఆచరించు వారి విషయము తప్పక గ్రహించవలెను. అజ్ఞానము చే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తిని పొందవలను. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహపరములందు సుఖింపవలెను. సుమా, వృధావాదనములు బుద్ధిహీనులకే కాని బుద్ధిమంతులకు గాదని తెలుపుటకే ఈ సంఘటన జరిగిందని. లేనిచో సర్వాధికులు, సర్వాధారులు, సర్వోత్తములనగు త్రిమూర్తులకు కలహమేమి, ఎక్కువ తక్కువలేమి మూడుడైనను భక్తితో మాఘమాస వ్రతం ఆచరించిన జ్ఞానియే సుఖించును. అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడని వాణ్ణి ఆక్షేపింతురు. సర్వసముద్ధుడైన వానికేది అయినను వాని శక్తికి లోబడినది. పరమాత్మకు అహంకారం ఎట్లుండను? ఉండదు. ఏదీయును అయినను మించినది నెదగదు కదా. జ్ఞానము కలగవలనని భగవంతుడే ఇట్టి సంఘటన ఏర్పరిచి మన వంటి మూడులకు అహం కూడదని తెలిపెను. కావున గర్వమును, సిగ్గును, అభిమానములు విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణుకథలను విని తరింపవలను. యథాశక్తి దానములు ఆచరించి సాటివారి అందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయావిశేషమును పొందవలను అని గృత్సమద మహర్షి జహ్నుమునికి మాఘమాస మహత్యమును భగవన్మహిమను బోధించెను. 21వ అధ్యాయము సంపూర్ణము. 21వ రోజు పారాయణము సమాప్తి. ఓం నమో నారాయణాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.